హాయ్ గాయ్స్! ఇండియన్ బ్యాంక్ వాళ్ళు అప్రెంటిస్ పోస్టులయితే రిలీజ్ చేశారు. మొత్తం 1500 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూస్తే గనక 10th జూలై నుంచి 31st జూలై వరకైతే ఉంది. ఆ లోపలైతే అప్లై చేసుకోండి. అండ్ మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే రిలీజ్ చేశారు. సో, మనకిక్కడ స్టేట్ వైస్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్నున్నాయో ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 82 వేకెన్సీస్, అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకి 1 వేకెన్సీ, అస్సాం వాళ్ళకి 29 వేకెన్సీస్, బీహార్ వాళ్ళకి 76 వేకెన్సీస్, ఇలా అన్ని స్టేట్స్‌కి అయితే రిలీజ్ చేశారు. సో, టోటల్‌గా 1500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, మనకి కావాల్సిన స్టేట్ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మనమైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మారొచ్చు. యాక్చువల్ బ్యాంక్ రిక్వైర్మెంట్ బట్టి అయితే మారొచ్చు. అందుకే వాళ్ళు 10 వేకెన్సీస్ 1500 అనే రిలీజ్ చేశారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే గనక ఎలిజిబుల్ క్రైటీరియా ఫస్ట్ నేషనాలిటీ. సో, క్యాండిడేట్ అనేవాళ్ళు మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి. సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ అయినా అయి ఉండాలి. అండ్ టిబెటియన్ రెఫ్యూజ్ ఎవరైతే ఇండియాకి బిఫోర్ 1st జనవరి 1962 ముందు వస్తారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్. అండ్ అలాగే పర్సన్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ ఆఫ్ కెన్యా, యుగాండా, ఇలా డిఫరెంట్ కంట్రీస్ అయితే ఇచ్చారు. వీళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి జూలై 1 ఆ లోపలైతే ఉండాలి. ఏజ్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం కొన్ని కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అది కూడా కింద మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ అయినా పర్లేదు, కానీ రికగ్నైజ్డ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అయితేనే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అలాగే క్యాండిడేట్స్ ఎవరైతే షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అండ్ హ్యావింగ్ పాసింగ్ సర్టిఫికేట్ ఫర్ ది గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ 31/3/2020. సో, దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళైతేనే దీనికి ఎలిజిబుల్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్, పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రియోట్స్ వాళ్ళకి 5 ఇయర్స్, విడోస్, డివోర్స్ ఉమెన్ అండ్ ఉమెన్ లీగల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్స్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ వాళ్ళకు కూడా అయితే ఉంది. 35 ఇయర్స్ ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 38 ఇయర్స్ ఫర్ ఓబీసీ, 40 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇచ్చారనమాట. అండ్ తర్వాత మనం రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ కూడా మనకి ఇచ్చారు. అండర్ ద సెక్షన్ 34 ప్రకారం గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఓసీ కేటగిరీలో పీడబ్ల్యూబీడీ ఉంటే ఎలా, సెరెబ్రల్ పాలసీ, డ్వార్ఫిజం, ఎసిడ్ అటాక్ విక్టిమ్స్, ఇలా విజువల్ ఇంపైర్మెంట్ కానీ ఇలా డిఫరెంట్ అయితే ఇచ్చారు. ఇవైతే ఒకసారి చెక్ చేయండి. డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా మనకి ఎటువంటి గైడ్లైన్స్ ఉండాలి అది కూడా ఇచ్చారు. అది ఒకసారి చెక్ చేయండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే కనుక ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో, క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి జాబ్కి ఎలిజిబుల్ అవుతారనుకుంటారో ఈ పోర్టల్ www.nats.education.gov.in దానికైతే అప్లై చేసుకోవాలి. అండ్ తర్వాత కంప్లీట్ ప్రొఫైల్ అనేది చేసిన తర్వాత ఇందులో మనకి నోట్ అయితే ఇచ్చారు. ఏంటి అంటే మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒక 3 ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్స్ని అయితే మనం అక్కడ అప్లై చేయాల్సి వస్తుందన్నమాట. సో, ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్పుడే మనం ఏ డిస్ట్రిక్ట్ కావాలి అనేది కూడా మనం చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత అండ్ అలాగే క్యాండిడేట్ అనేవాళ్ళు ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ అప్రెంటిస్షిప్ పర్స్యూ అయితే చేస్తూ ఉండకూడదు. అండ్ క్యాండిడేట్ ఎవరైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది వెళ్తూ ఉంటారో ఏదో 1 ఇయర్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవ్వరు. అండ్ అప్రెంటిస్కి have no right to claim employment in bank after completion of the training. So, bank does not have any obligation to offer regular employment to apprentice during or after completion of the apprenticeship period అయితే ఉంటుందన్నమాట. అండ్ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది ఒక ఆబ్జెక్టివ్ టైప్. ఇందులో మనకి రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద అయితే ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి 100 మార్క్స్కి. సో, డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. సో, టెస్ట్ అనేది మేజర్గా మన రీజనల్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ అయితే డిటెక్ట్ చేస్తారనమాట. అండ్ తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో, మెరిట్ అనేది స్టేట్ వైజ్, కేటగిరీ వైజ్ అయితే వాళ్ళు లిస్ట్ అవుట్ తీసుకొని దాన్ని బట్టి మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ వెయిట్ లిస్ట్ మే ఆల్సో బీ డ్రాన్ స్టేట్ వైజ్. సో, వెయిటింగ్ లిస్ట్ కూడా మనకి వాళ్ళు తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. సో, ఎవరైతే పర్టికులర్ స్టేట్కి పెట్టుకుందాం అనుకుంటారో వాళ్ళు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్లో ప్రొఫిషియెంట్గా ఉండాలన్నమాట. అండ్ టెస్ట్ ఫర్ నాలెడ్జ్ కూడా మనకి చెక్ చేస్తారు. ఒకవేళ మీరు క్యాండిడేట్స్ ఎవరైనా 8th, 10th, 12thలో మీరు ఆ లోకల్ లాంగ్వేజ్లోనే చదివినట్టు సర్టిఫికేట్ చూపిస్తే కనుక మీకైతే ఇలా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్కి అయితే మీరు అప్లై అవ్వాల్సిన అవసరం లేదనమాట. అండ్ రిజర్వేషన్ చూస్తే కనుక అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని బట్టి వాళ్ళ యొక్క రిజర్వేషన్ గైడ్లైన్స్ అనేవి ఫాలో అవుతారు. అండ్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 12 months అయితే ఉంటుంది. అండ్ స్టైపెండ్ వచ్చేసి అర్బన్ బ్రాంచెస్ ఆర్ మెట్రో బ్రాంచెస్కి 15,000 per month ఇస్తారు. అండ్ రూరల్ ఆర్ సెమీ అర్బన్ బ్రాంచెస్కి 12,000 per month అయితే ఇస్తారు.
అండ్ అప్రెంటిసెస్‌కి ఎటువంటి అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ అయితే ఉండవు. అండ్ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్, ఓవర్ టైమ్ అండ్ హాలిడేస్ చూసుకుంటే గనక అప్రెంటిస్ అనేవాళ్ళు కొన్ని హాలిడేస్ సేమ్ బ్యాంక్‌లో ఉన్నట్టే ఇస్తారనమాట. అండ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళకి ఒక క్యాజువల్ లీవ్ అయితే ఇస్తారు. అండ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 1 మంత్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ అయిన తర్వాత ఒక క్యాజువల్ లీవ్ అయితే ఉంటుంది. ఇంకెటువంటి లీవ్స్ అయితే ఉండవు. అండ్ అప్రెంటిస్ అనే వాళ్ళకి 4 క్యాజువల్ లీవ్స్ అయితే ఉంటాయి ఒకేసారి మాత్రమే. అండ్ డైలీ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ అనేది క్లరికల్ స్టాఫ్ ఆఫ్ ద బ్యాంక్‌ని బట్టి, దాని యొక్క వర్క్‌ని బట్టి అయితే ఉంటుంది. అండ్ నో అప్రెంటిస్ షల్ బి అలౌడ్ ఫర్ ఓవర్ టైమ్. మనకి ఎక్కువ వర్క్ అయితే చేయించరనమాట. అండ్ నెక్స్ట్ కండక్ట్ అండ్ డిసిప్లిన్, దాని యొక్క రైట్స్ కానీ అన్నీ ఇచ్చారు. ఫిజికల్ అండ్ మెడికల్ ఫిట్‌నెస్ అయితే ఉండాలి. సో మెడికల్ టెస్ట్ అనేది చేస్తారు. అండ్ కాంట్రాక్ట్ విత్ అప్రెంటిస్ చూస్తే గనక సో క్యాండిడేట్స్ ఎవరైతే ఆ మెరిట్ లిస్ట్ ద్వారా వస్తారో, అప్రెంటిస్‌షిప్ పోర్టల్ ద్వారా ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఒక ఆఫర్ లెటర్ అనేది వస్తుంది. అప్రెంటిస్‌షిప్ ఆన్‌లైన్ ఫ్రమ్ ద బ్యాంక్ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత నుంచి టర్మినేషన్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ కాంట్రాక్ట్ ఇది చూస్తే గనక సో ఎటువంటి కండిషన్స్‌లో మనకి ఈ అప్రెంటిస్‌షిప్ కాంట్రాక్ట్ అనేది టర్మినేట్ మీన్స్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనం కరెక్ట్ టైంలో బ్యాంక్ ట్రైనింగ్ వెన్యూ ఆర్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అప్పుడు ఆ డేట్ ఆఫ్ కమెన్స్‌మెంట్ లోపల వెళ్ళకపోతే క్యాన్సిల్ అవుతుంది. అండ్ అలాగే కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ షెల్ ఆటోమేటికల్లీ గెట్ టర్మినేటెడ్ ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్. సో ఆ ట్రైనింగ్ అనేది మనం సరిగ్గా లేకపోయినా అది వెళ్ళిపోతుంది. అండ్ నో సెపరేట్ నోటీస్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ విల్ బి ఇష్యూడ్ బై ద బ్యాంక్. సో వాళ్ళు ఎటువంటి మళ్ళీ స్పెసిఫిక్‌గా ఒక నోటిఫికేషన్ అనేది ఏం రిలీజ్ చేయరు, మనల్ని టర్మినేట్ చేసేస్తారు. ఇలా అయితే ఉంది. అండ్ అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ ఎలా ఇస్తారు అనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అండ్ తర్వాత అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ₹500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే అసలు ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. అండ్ అదర్ టర్మ్స్ కండిషన్స్ ఏమేంటి ఉంటాయి, రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఇచ్చారు. ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ తర్వాత గైడ్లైన్స్ ఫర్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఎవరైతే స్క్రైబ్ని వాడుకోవాలనుకుంటారో, స్క్రైబ్ అంటే తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు రాయాలి అన్నప్పుడు దానికైతే గైడ్లైన్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ తర్వాత హౌ టు అప్లై చూసుకుంటే కనుక ఫస్ట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, స్కాన్ అండ్ అప్లోడ్ ఇవైతే చేయాలన్నమాట. సో 31 జూలై లోపల అయితే చేయాలి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది వీళ్ళు యాక్సెప్ట్ అనేది చేయరు. ఓన్లీ ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ఆ పోర్టల్ ద్వారా అయితేనే మనం అప్లై చేసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మనం అప్లై చేసే ముందు ఫోటోగ్రాఫ్ని నీట్గా స్కాన్ చేసుకొని ఉంచుకోవాలి, సిగ్నేచర్ని కూడా. అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది క్లియర్గా ఉండాలి. అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఉంచుకోవాలి. సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు. ఇలా సర్టెన్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ మన బ్యాంక్ వెబ్సైట్, నేను దీన్ని బయోలో ఇస్తాను, దాని ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దాన్ని కెరియర్ పేజ్ మీద ఓపెన్ చేసుకొని ఇక్కడ ఈ పోర్టల్లో కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ ఇండియన్ బ్యాంక్ అని క్లిక్ చేయండి. అక్కడ మీరు క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని కొట్టేసి అందులో మీ నేమ్, కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత అప్లికేషన్ అయిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ ట్యాబ్ అనేది క్లిక్ చేయాలి. అండ్ తర్వాత మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. సో క్యాండిడేట్స్ అనేవాళ్ళు అడ్వైజ్డ్ టు కేర్ఫుల్లీ ఫిల్ అండ్ వెరిఫై ద డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్. సో అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఎటువంటి చేంజెస్ అనేది తర్వాత ఉండదు కాబట్టి నీట్గా మనం అప్లై అనేది చేయాలి. ఫైనల్గా ఫైనల్ సబ్మిట్ బటన్ అనేది నొక్కాలి. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్, హస్బెండ్ ఎక్సెట్రా ఇవన్నీ స్పెల్లింగ్స్తో సహా కరెక్ట్ ఉండేలా చూసుకోవాలి. అండ్ సేవ్ యువర్ అప్లికేషన్ బై వ్యాలిడిటీ యువర్ డీటెయిల్స్ అని వస్తుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ నొక్కాలి. సో నెక్స్ట్ దాని తర్వాత క్యాండిడేట్స్ తన ఫోటోని, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు తర్వాత అదర్ డీటెయిల్స్ అన్ని అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసిన తర్వాత సో కంప్లీట్ రిజిస్ట్రేషన్ నొక్కి అండ్ మోడిఫైడ్ డీటెయిల్స్ అని మీద క్లిక్ చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది నొక్కిన తర్వాత అండ్ క్లిక్ ఆన్ ద పేమెంట్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ పేమెంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు, మనకి తెలిసినే కదా, పేమెంట్ చేస్తే మనకి రిటర్న్ రావు. ఇలా అయితే మల్టిపుల్ అయితే ఉన్నాయి, అవన్నీ చూసుకోండి. అండ్ కాల్ లెటర్స్, సో ఎవరికైతే జాబ్ వస్తుందో వాళ్ళ వెబ్సైట్ సేమ్ ఆ వెబ్సైట్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి. ఇక్కడ మనకి 3 డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే ఇచ్చారు, అందులో మనం కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ ఫర్ టెస్ట్ వచ్చేసి మనకి వేరస్ ఇండియా వైజ్ ఉన్నాయి కాబట్టి మనకి లిస్ట్ అనేది కూడా ఇచ్చారు వాళ్ళు, కింద బ్రోచర్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, ఏమేమి కావాలి, ఏమేంటి ఎలిజిబుల్ కండిషన్స్ అవి కూడా ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఐడెంటిటీ వెరిఫికేషన్, మనకి డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి కావాలి అని కూడా ఇచ్చారు. లైక్ పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఇలా ఇవన్నీ అయితే అడుగుతున్నారు మనకి ఎగ్జామ్ ముందు. సేమ్ అవైతే చెక్ చేయండి. అండ్ యాక్షన్ అగైనెస్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్ట్ ఆఫ్ మిస్కండక్ట్ ఏమైనా చేసినా కానీ దానికి యాక్షన్స్ ఎలా ఉంటాయి కూడా మనకి ఇచ్చారు, ఇవి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు మనకి, డిఫరెంట్ స్టేజ్ వైజ్ ఎక్కడెక్కడ సెంటర్స్ అయితే ఉన్నాయో ఆ లిస్ట్ అయితే ఇచ్చారు, ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ డాక్యుమెంట్ అంతా ఒకసారి చెక్ చేయండి. నేను మన ఇన్స్టాగ్రామ్ అనంతకృషి ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా ఇస్తాను, అందులో మీరు చెక్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.